ఈ రోజుల్లో మనకి కొంచెం సిక్నెస్ అనిపించినా లేదంటే కొంచెం నీరసంగా కూడా అనిపించినా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా ఎవరైనా చెప్పేది ఏంటి, ఫ్రూట్స్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. కానీ నవ్వేడేస్ ఏంటంటే ఫ్రూట్స్ అనేవి చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయాయి అనమాట. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ అనేవి ఎట్లా చేస్తున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి, అంటే అవి ఎక్కువ రోజులు పాడైపోకుండా, ఫ్రూట్ అనేది పాడైపోకుండా ఉండడానికి దాని మీద వ్యాక్స్ అనేది కోటెడ్ చేస్తున్నారనమాట. సో ఆ వ్యాక్స్ అనేది మనం క్లియర్గా చాక్తో ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్తో తీసినట్లయితే అదేమవుతుందంటే పైన వైటిష్ కలర్లో వస్తూ ఉంటుంది అనమాట. అది మనం చూసుకోకుండా జస్ట్ పైన వాష్ చేసి మనం కట్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే కనుక చాలా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. హెల్త్ ఇష్యూస్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి యాపిల్ కొనండి, కొనిన తర్వాత దాన్ని తరువుగా మంచిగా వాష్ చేసి ఆ తర్వాత కట్ చేసి పిల్లలకి ఇవ్వండి. లేదంటే మనం సరిగ్గా వాష్ చేయకుండా పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దెన్ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు యాపిల్ అనేది చక్కగా వాష్ చేసిన తర్వాత, లేదంటే సాల్ట్ వాటర్లో ప్రాపర్గా వాష్ చేసిన తర్వాత పైన మొత్తం ఆ పీల్ అనేది మొత్తం మంచిగా తీసేసిన తర్వాత కట్ చేసి పిల్లలకి అనేది ఇవ్వండి. సరిగా చూసుకుని పిల్లలకి ఇవ్వండి దయచేసి. ఎందుకంటే వాటి వల్ల పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఎప్పుడైనా యాపిల్స్ కొన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. కన్ఫామ్గా ఇది మాత్రం కన్ఫర్మేషన్. నేను కూడా ఒకసారి చెక్ చేశాను, వ్యాక్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. నేను ట్రై చేసిన ఆల్రెడీ కింద వీడియో డిస్ప్లేస్ చేస్తున్నాను, చూడండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఫ్రూట్స్ కొనే ముందు చూసి కొనండి. కొన్న తర్వాత వాటిని మంచిగా ప్రాపర్గా వాష్ చేసి మాత్రమే పిల్లలకి ఇవ్వండి. ఎలా పడితే అలాగా వాళ్ళకి ఇచ్చేయవద్దు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.